చాలామందికి దోశలు వేసినప్పుడు ఫస్ట్ వేసే దోశ పెనానికి అంటికిపోతూ ఉంటుంది. కొంతమందికి వాళ్ళైతే ఇనుప పెనం అయితే ఉల్లిపాయ కట్ చేసి దానికి అప్లై చేయాలి. అదే నాన్ స్టిక్ అనుకోండి, ఫస్ట్ వేసేది కొంచెం లావుగా వేయండి, కొంచెం లావుగా, ఎక్కువ పలుచగా కాకుండా ఒకసారి ఇట్లా లావుగా వేసి చూడండి. నెక్స్ట్ వచ్చే దోశలన్నీ బ్రహ్మాండంగా వచ్చేస్తాయి, ఇబ్బంది ఉండదు. ఫస్ట్ వేసే దోశ కొంచెం లావుగా వేయాలి, ఉత్తప్పంలాగా. ఆ తర్వాత నుంచి చాలా ఈజీగా వచ్చేస్తాయండి దోశలు. నాన్ స్టిక్ ప్యాన్ వాళ్ళు కాదు, ఇనుపదాని మీద చేస్తారు కదా, వాళ్ళు కూడాను ఫస్ట్ పెనానికి ఉల్లిపాయ ముక్క కోసి మొత్తం పెనం అంతా అప్లై చేసేసి అప్పుడు దోశలు వేస్తే సూపర్గా ఉంటాయి. చూడండి, ఫస్ట్ వేసిన దోశ స్టార్టింగ్ ఫ్లేమ్ పెద్దదిగా పెట్టుకోవాలి. ఇది లావుగా ఉంది కదా, అందుకే రివర్స్ మళ్ళీ వెయిట్ చేయవలసి వస్తుంది. చూడండి, సెకండ్ దోశ ఇది కొంచెం పలుచగా వేసుకోవచ్చు, ఇంకా వచ్చేస్తాయి దోశలు, ఈజీగా వచ్చేస్తాయి. మీకు క్రంచీగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకోండి. కొంతమందికి మెత్తగా ఉంటే, స్మూత్గా ఉంటే నచ్చుతాయి కదండి, వాళ్ళకి కొంచెం వెంటనే తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. చూసారా ఎంత ఈజీగా క్రిస్పీగా ఉంది. చూసారా ఎంత బాగా వచ్చాయో. దీన్ని కొబ్బరి పలుకుల చట్నీతో తీసుకుంటున్నామండి. సూపర్గా వచ్చింది.